జూన్ 21, అమెరికా ఆపరేషన్ మిడ్నైట్ హామర్ పేరుతో ఇరాన్లోని కీలక అణు సౌధాలపై ఇస్రాయెల్తో సమన్వయంతో భారీ బాంబు దాడులు నిర్వహించింది. ఫార్డో, నాటాంజ్, ఇస్ఫహాన్ కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్ ఇస్రాయెల్పై 20కి పైగా బాలిస్టిక్ క్షిపణులను, అధునాతన ఖేహీబర్ షేకాన్ మిసైల్ను ప్రయోగించింది. టెల్ అవీవ్, బెన్ గురియన్ విమానాశ్రయాలు మూతపడగా గాజాలో నివాస ప్రాంతాలు, విద్యాసంస్థలు దెబ్బతిన్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి యుద్ధం పూర్తి స్థాయికి చేరిందని హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి, రష్యా, చైనా సహా పలు దేశాలు శాంతికి పిలుపునిస్తున్నాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇటువంటి తాజా విశ్లేషణల కోసం మా వీడియోను లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.